Nasrapet to Hyderabad. Total ride 700 kilometers. Hey hi guys, welcome to my YouTube channel. టుడే రైడ్ వచ్చేసరికి నేను హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఈరోజు. యాక్చువల్లీ రేపు బర్త్డే. అడ్వాన్స్గా నేను ఈరోజు వెళ్తున్నాను నైట్ 12కి కేక్ కట్ చేయించడానికి. ఫైనల్లీ నేనైతే ఇక్కడ 150 కిలోమీటర్స్ జర్నీ చేసినాక నాకు ఫుల్ ఆకలేసింది. ఇక్కడ తెలుగు వారి అభిరుచులు అని చెప్పి ఇక్కడ హోటల్ ఉంది. నేను బాగుంటుందేమో అని చెప్పి ట్రై చేశాను. బట్ కానీ యావరేజ్గా ఉంది భయ్య. బిల్లు మాత్రం 950 రూపీస్ వేసాడు జస్ట్ ఇద్దరికి. ఇక్కడ మెనూ ఓపెన్ చేయగానే రేట్స్ మాత్రం మామూలు లేదు భయ్య. ఏదో నేను బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ అండ్ బిర్యానీ చెప్పుకున్నాను. ఏదో యావరేజ్గా ఉన్నా కూడా బిల్లు మాత్రం 950 వేసాడు. చాలా సాడ్గా ఉంది. ఫైనల్ అయితే నేను హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ చూస్తే నేను హైదరాబాద్ దాకా మంచిగా జర్నీ చేసుకుంటూ వచ్చాను, ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. కానీ హైదరాబాద్ ఎంట్రీ ఎప్పుడైతే అయ్యానో ఆ ట్రాఫిక్ లో నాకైతే మెంటల్ ఎక్కిపోయా. చూడండి భయ్యా, ఈ ట్రాఫిక్ ఏంటి భయ్యా, మరి టైం చూస్తే 8 o'clock అయింది భయ్యా. కాకపోతే ఇంకా మనకి ఇంకా చాలా టైం ఉందిలే అని చెప్పి నేను నైట్ రైడ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. వాడికైతే కాల్ చేశాను బర్త్డే బాయ్కి. ఇంకా 2 hours లో మా దగ్గరికి అయితే రీచ్ అవుతా అని చెప్పాడు. ఎందుకంటే ఆఫీస్ ఉందంట వాడికి. సర్లే ఫైనల్లీ అయితే నేను దుర్గమ్మ చెరువు అయితే వచ్చాను. నేను ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. నేను చాలా పిక్స్ అయితే దిగాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి. చూడండి లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. నేనైతే వేరే కంట్రీకి అయితే వచ్చానేమో అనుకున్నాను అయితే ఈ లొకేషన్ చూడంగానే. చాలా బాగుంది లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా అలా జర్నీ చేస్తానే చేస్తూ చాలాసేపు ఇక్కడ ఆపాను. వెహికల్ ఆపితే మాత్రం చాలా ట్యాక్స్లు ఉంటాయి భయ్యా. ఇక్కడ పోలీసులు మాత్రం చింపి పడేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఫుడ్ స్టాల్స్ అయితే మనకు ఉంటాయి. ఇక్కడ ఈ రోడ్ మొత్తం ఫుడ్ స్టాల్సే. ఇక్కడ మనకి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయిన లేడీ కుమార్ ఆంటీ కూడా ఇక్కడే రీసెంట్ గా పెట్టి తీశారు. ఇక్కడ నేను ఉంటారేమో అనుకున్నాను, కానీ ఇక్కడ లేరు. ఇక్కడ చాలా చాలా అయితే ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే మంచిగా అయితే పార్క్ చేసి వచ్చాను. పార్సల్ చేయించుకొని నేనైతే రూమ్కి వెళ్ళి తిందాం అనుకున్నా. కాకపోతే ఇక్కడే బండి పక్కన ఆఫీస్ తినేసాను. ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయి భయ్యా, అసలు చాలా చాలా బాగున్నాయి. అదర్ కంట్రీస్ లో ఉన్నట్టున్నాయి భయ్యా మొత్తం. ఈ సాఫ్ట్వేర్ ఆఫీసులు మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఆ బిల్డింగ్స్ అసలు అద్దరిపోయిన చెప్తున్నా కదా, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడైతే నేను పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాను. ఒక ట్యాంక్ ఫుల్ వచ్చేసరికి నాకు 5200 అయింది. నాకు ఇక్కడ ఫేమస్ ఇక్కడ షాదాబ్ అని చెప్పి చార్మినార్ దగ్గరలో ఒక హోటల్ ఉంటుంది. ఈ హోటల్లో చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది భయ్యా. చెప్తున్నాను కదా, చాలా ఫేమస్ అండ్ చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి. ఏ ఐటమ్ అయినా ఫుడ్ ఐటమ్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. చాలా బాగుంది భయ్యా. ఫుడ్ విషయంగా చాలా బాగుంది. మెనూ చూసుకుంటే నేను చాలా రోజులు అనుకుంటున్నాను పాయా తినాలనిపించింది. నాకు పాయా అండ్ మటన్ బిర్యానీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. మా వాళ్ళు ఇంకా చాలా ఆర్డర్లు పెట్టుకున్నారు. కాకపోతే నా ఆర్డర్స్ మాత్రం నేను పాయాను మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను భయ్యా. పాయా విషయానికి వస్తే చాలా చాలా బాగుంది. మీరైతే నెక్స్ట్ టైం అయితే పక్కా అటు వెళ్ళినప్పుడు మాత్రం పాయా ట్రై చేయండి, చాలా బాగుంది. మటన్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. ఫైనల్లీ 11:20 అయితే అయింది భయ్యా. నేను ఇక్కడ పక్కనే ఉన్న పిస్తా హౌస్కి అయితే వచ్చాను. కేక్ కోసం వచ్చాను. ఇక్కడ చూసుకుంటే చాలా టైప్ అయితే కేక్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా వరకు నేను ట్రై చేశాను ఈ కేక్స్ లో, కానీ చెప్తున్నా భయ్యా ఒక కేక్ తీసుకున్నాను. చాలా స్పెషల్ గా ఉంది చెప్తున్నా. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది భయ్యా. నేను చాలా కేకులు తిన్నా కానీ ఇట్లాంటి టేస్ట్ మాత్రం ఇప్పుడు ట్రై చేయడం. నేను ఫైనల్లీ వాడి బర్త్డే టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేక్ అయితే చేపిస్తున్నాం మేము ఇప్పుడు, చూడండి ఒకసారి. యాక్చువల్లీ కాఫీ రేట్స్ పడి చాలా మ్యూజిక్ అయితే మొత్తం కట్ అయిపోయింది భయ్యా. అందుకని మొత్తం మ్యూజిక్ ఏం రాలేదు. అయితే వీడియో అయితే చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నేను ఎప్పుడు కార్స్ తీసుకెళ్తాను కదా, పాండిచేరి, అరకు, అలా ఎప్పుడు వీళ్ళ ట్రావెల్స్ తీసుకెళ్తాను. వీళ్ళ ట్రావెల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, లో కాస్ట్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై.